సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. సోషల్ మీడియా యుగం ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతుంది. ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా ఇట్టే క్షణాల్లో తెలిసిపోతుంటుంది. అయితే ఇదే సోషల్ మీడియా ద్వారా లాభాలు ఎంతున్నాయో అంతకు మించి నష్టాలు కూడా ఉన్నాయి. ప్రధానంగా దుష్ప్రచారాలు కూడా ఎక్కువైపోతున్నాయి. వీటిని చూసి చాలామంది ఇదంతా నిజమే అని నమ్ముతున్న వాళ్ళు కూడా లేకపోలేదు. మరికొంతమంది ఏది నిజం ఏది అబద్ధం అని తెలియక జుట్టు పీక్కుంటారు. ఇలాగే ఇప్పుడు మరో అంశంపై కూడా సోషల్ మీడియాలో తీవ్ర చర్చ నడుస్తోంది. మార్చి 25న చంద్రగ్రహణం ఉందని కొందరంటుంటే లేదని మరికొందరు అంటున్నారు. ఇంతకు హోలీ నాడు చంద్రగ్రహణం ఉందా లేదా అనే విషయంపైన చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు పూర్తి క్లారిటీ ఇచ్చారు. ఇవాళ పొద్దున్న నుంచి చిలుకూరులో భక్తులు ఒకటే ప్రశ్న, 100 మంది భక్తుల్లో 50 మంది అడుగుతున్నారు, రేపు చంద్రగ్రహణం ఉంది కదా పంతులు గారు, రేపు మేమేమి పాటించాలి, మేమేం నియమాలు పాటించాలని అడుగుతున్నారు. భక్తులందరికీ కూడా ఒకటే మాట, రేపు చంద్రగ్రహణం మనకి లేదు, ఈ భారతదేశంలో కనిపించదు, దానివల్ల ఏ భయాలు అవసరం లేదు. ఇది అమెరికాలో ఆఫ్రికాలో ఆ ప్రాంతంలో కనిపిస్తుంది. ఆ సమయం ప్రకారం చూస్తే పొద్దున 9:30 నుంచి ఒక గ్రహణం పడుతుంది, చంద్రగ్రహణం. పొద్దున చంద్రుడు కనిపిస్తాడా అండి భక్తులారా? ఏం ప్రశ్నలండి? హోలీ రోజు గ్రహణం పడుతుంది కదా, మాకేమైనా ఇబ్బందులు వస్తాయా, గర్భిణీ స్త్రీలు ఏం పాటించాలి, ఇవన్నీ ప్రశ్నలు అడుగుతున్నారు. రేపు గుడి బంద్ ఉంటుందా అడుగుతున్నారు. ఏమైనా మాకు ఈ ప్రశ్నలు విన్నప్పుడు ఒక విధమైన ఆశ్చర్యం కలుగుతున్నది. ఎవరు ఇలాంటి అపోహలు సృష్టిస్తున్నారు? యూట్యూబ్ ఛానల్ వాళ్ళు. అయ్యా, ఉన్న భయాలతోనే భక్తులు చేస్తున్నారు, కొత్త కొత్త భయాలు దయచేసి సృష్టించకండి. రెండవది, మీ అందరికీ ఒక మాట, ఇలాంటి గ్రహణాలు వస్తే 15-20 రోజుల ముందు నుంచి మేము అనౌన్స్మెంట్ చేస్తాం. గ్రహణం రోజు వస్తుంది, ఆ రోజు దేవాలయం మూతగా పెడతాము, టైమింగ్స్ ఇలా ఉంటాయి అని మేము అనౌన్స్మెంట్ చేస్తాము. మేము అనౌన్స్మెంట్ చేయలేదు, దయచేసి మళ్ళీ గుర్తు చేస్తున్నాను, రేపు మనకి చంద్రగ్రహణం లేదు కాక లేదు. సంతోషంగా మీరు హోలీ పండుగ జరుపుకోండి. అందరూ ఎలా నార్మల్గా ఉండాలో అలా ఉండండి. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. చూసారుగా, హోలీ పండుగ నాడు చంద్రగ్రహణం ఉందని దుష్ప్రచారం జరుగుతూ ఉంది. ఇదే విషయంపై చాలా మంది ప్రజలు అపోహపడుతున్నారు కూడా. కానీ అలాంటి భయాలు లేకుండా అందరూ హ్యాపీగా హోలీ పండుగను జరుపుకోండి జ్యోతిష్యులు కూడా చెప్తున్నారు. ఇక అలాంటి భయాలు వదిలేసి సంతోషంగా హోలీ పండుగను జరుపుకోండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.